చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, జిల్లా మాజీ కార్యదర్శి బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కన్నాటి రవీందర్ రెడ్డి, ఆనం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రామికుడు, కార్యదక్షుడు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రులందు రోగులకు పండ్లు పంపిణీ, అలాగే హాస్టల్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బస్టాండ్ సెంటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని వారు తెలిపారు. ఆయన నిరంతర శ్రామికుడు, రాష్ట్ర ప్రజల కోసం రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించే తత్వం ఆయనకి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటు కరుణాకర్ రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసరెడ్డి, కాకు మధుసూదన్ యాదవ్, పట్టాభిరామిరెడ్డి, విజయ్ చంద్ర, విజయ్ కృష్ణారెడ్డి, మంజులా నాయుడు, దయాకర్ గౌడ్, భీమేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పగడాల రఘురామయ్య, సత్యం, శేషయ్య, మాగంగిరి ముతహర్, మెట్టు విజయకృష్ణారెడ్డి, నూతలపాటి శ్రీనివాసరాయుడు, చల్ల నాగరాజు, సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గునుపూడి గిరి పాల్గొన్నారు. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో సదాశివో సర్వమంగళ దేవుని చూసి తీసుకుంటాం. అందరూ వెడల్పు అందరూ వస్తారు. మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు పోయి అందరూ దండం పెట్టుకోండి సరిపోతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర, హర మహాదేవ శంభో శంకర. చల్లో
ఇదిగోనయ్యా మన జెండా ఎగురుతున్న పడుతుంది మన జెండా. జెండా మంది పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నవ్యాంధ్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు 75వ వసంతలో అడుగు సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి ఆ భగవంతుడు అష్ట ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన పరిపాలన ఇంకా 100 సంవత్సరాలు మనకి అభివృద్ధికి ఆయన సహకరించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, ఈరోజు సంఘం శివాలయంలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి పూజల కార్యక్రమం జరిపించి అక్కడ స్వామి ఆశీర్వాదం పొంది ఈరోజు ఇక్కడ మన బస్టాండ్ సెంటర్లో 75 కేజీల కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నాము. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఆయన ఇంకా మంచి అభివృద్ధి నవ్యాంధ్ర నిర్మాతకి అభివృద్ధి ప్రదాతగా నిలబడి మన అమరావతిని, పోలవరంని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలను సంఘం మండల కేంద్రంలో మొదటగా సంఘం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్టాండ్ కూడల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా మరి సంఘం మండలంలోని ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరుకొని అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే, మరి చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ సిద్ధాంతంతో పనిచేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేమందరం పనిచేయడం కూడా మా అందరికీ మరి ఎంతో గర్వకారణం. మరి అదేవిధంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మరి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం మరి నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్దేశించిన సమయానికి ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మరి అనంతరం ఆత్మకూరులో జరిగేటటువంటి మంచి హోమం కార్యక్రమానికి సంఘ మండలంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేదానికి మేమందరం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇటువంటి జన్మదిన వేడుకల్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని, రాబోయే 3 తరాలు కూడా మా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు మరి గడపాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం మండలం తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున సంఘం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు. అలా కొద్దిగా ముందుకు రా నాన్న, ముందుకు రా. ఈరోజు సంఘం మండల పార్టీ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకలు సంఘం మండల పార్టీ తరఫున ఘనంగా చేసుకోవడం జరిగింది. మన
మంత్రి అయినటువంటి ఆనందరాయన ఆదేశానుసారం సంగం మండలం పార్టీ తరఫున మొదటగా సంఘం శివాలయంలో పూజలు చేసుకొని అందరం సంగం మండలం కేంద్రంలో 75 కేజీల భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సంగం మండలం పార్టీ తరఫున ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా పదవులు ఆశించాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని చెప్పి ఆయన ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకుండి ఇంకా ఆయన బాగా రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి అయినటువంటి రామనాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎంసీ గ్రౌండ్ వద్ద ఆయనకి ఆయుర్దాయ పూజ కూడా హోమం కూడా ఈరోజు 9 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 12 గంటల దాకా ఆయనకి పూర్ణాహుతి పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర మంత్రి ప్రజలందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఒక అరుదైన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అరుదైన మహానాయకుడు అని ఎందుకు అంటున్నానో మీరు ఒకసారి ఆలోచించండి. 5 టర్ములు సీఎంగా చేసే ఒక అదృష్టం అందరి నాయకులకి రాదు. అది మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఒక్కొక్క టర్ము ఆయనకు ఒక్కొక్క విశిష్టత ఉన్నది. హైటెక్ సిటీ నిర్మించి పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక మహానగరాన్ని స్థాపించిన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమరావతిని చేపట్టి భూములు 1000 ఎకరాల భూములు సేకరించి అమరావతికి ఒక ఆర్కిటెక్ట్ లాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన వదిలేసి వెళ్ళిన అమరావతి 5 ఏళ్ళు అలాగే ఉండిపోయింది. పోలవరం అలాగే ఉండిపోయింది. సో ఈసారి తప్పకుండా ఈ మహానాయకుడు ఆధ్వర్యంలో పోలవరం పూర్తవుతుంది. అమరావతి ఒక మంచి డిజైన్గా పూర్తవుతుంది. తర్వాత ఒక మంచి మహానగరంగా బిల్డ్ అవుతుంది. మంచి మంచి హాస్పిటల్స్, రోడ్లు, వ్యవస్థ అంతా వస్తుంది. అలాగే మహానాయకుడు ఆధ్వర్యంలో మనం మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ముందుగా పెద్దలు సీనియర్ సిటిజన్స్ అయిన 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి మంచి పెన్షన్ లభించింది. అలాగే దీపం పథకం వచ్చింది. ఇంకొంచెం ఓపిక పట్టారు జనాలందరికీ నమస్కారం. వాళ్ళు ఈ సంవత్సరం తల్లికి వందనం వంటి మంచి పథకం, రైతు భరోసా వంటి మంచి పథకం వస్తుంది. ఇలాంటి పథకాలన్నీ అడుగడుగు స్టెప్ వైజ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతున్నారు మన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రం లెవెల్లో ఆయన నాయకత్వం ఇక్కడ లోకల్లో నెల్లూరుకి దిక్సూచి ఒక పెద్ద దిక్కు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి సోమశిల వచ్చిన 3 నెలల్లోనే ఇక్కడికి నీటి శాఖ మంత్రివర్యుల్ని సీఎం గారిని ఇక్కడికి తీసుకొచ్చి సోమశిలకి 100 కోట్ల పైగా నిధులు ఆయన అప్రూవల్ చేయించుకొని మన వ్యాపారాన్ని బాగా చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సోమశిల లేనిదే నెల్లూరు వీడైపోతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతాయి. మిగతా ప్రభుత్వాల్లో ఇలాంటి అభివృద్ధి అనేది ఉండదు. కేవలం డబ్బులు పంచడం వరకే ఉంటుంది. ఇక్కడ డబ్బులు పంచడము, సంక్షేమం చూడడము, అభివృద్ధి, తర్వాత యువతకి ఉపాధి కల్పన. వచ్చి రాగానే మీరు అందరూ చూశారు, డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు సంఘం మీడియాలో వచ్చింది. రేపు జూన్ 6వ తేదీ పరీక్షలు నిర్వహిస్తున్నారు డిఎస్సికి. దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే టీసీఎస్ నుంచి కొన్ని వేల ఉద్యోగాలు తయారయ్యేటట్టు వైజాగ్లో మన లోకేష్, ఐటీ మంత్రివర్యులు లోకేష్ గారు రూపకల్పన చేశారు. సో మీరు చూస్తున్నారు, ఇటుపక్క యువత ఉద్యోగాలు, అటుపక్క రైతాంగానికి సంక్షేమ పథకాలు, ఇటుపక్క ఆడవారికి సంక్షేమ పథకాలు, అలాగే సిటీస్ డెవలప్మెంట్ చేసుకోవడం. సో ఓవరాల్ బ్యాలెన్స్డ్గా చేసే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో మీరు ఈ ప్రజలు ఇవన్నీ గమనించుకుంటూ కేవలం కొద్దిగా లేట్ అయిందనేసి పథకాలు అనేసి మీరు మనసులో పెట్టుకోకుండా అన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకొస్తున్న మన నాయకుడిని చూసి మీరందరూ అర్థం చేసుకొని ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలనేసి మేమందరం ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నాము. సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకలు సంగం మండల పార్టీ తరఫున ఘనంగా చేసుకోవడం జరిగింది. మన
మంత్రి అయినటువంటి ఆనందనారాయణ ఆదేశానుసారం సంగం మండలం పార్టీ తరఫున మొదటగా సంగం శివాలయంలో పూజలు చేసుకుని అందరం సంగం మండలం కేంద్రంలో 75 కేజీల భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సంగం మండలం పార్టీ తరఫున ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా పదవులు ఆశించాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని చెప్పి ఆయన ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకుండి ఇంకా ఆయన బాగా రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి అయినటువంటి రామనాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎంసీ గ్రౌండ్ వద్ద ఆయనకి ఆయుర్దాయ పూజ కూడా హోమం కూడా ఈరోజు 9 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 12 గంటల దాకా ఆయనకి పూర్ణాహుతి పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర మంత్రి ప్రజలందరి తరఫున కూడా ఆయన ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.